పరిస్థితి అక్కడ పవన్ కళ్యాణ్ భారీ కటౌట్స్ వెలిసాయి. అభిమానులందరూ కూడా చాలా సందడిగా ఉన్నారు. ఇదొక పండగ వాతావరణం అని తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మంగళగిరి వెళ్దాం. మంగళగిరి దగ్గర అన్నపూర్ణ థియేటర్ వద్ద మా కరెస్పాండెంట్ శ్రీహరి ఉన్నారు. శ్రీహరి, ఏంటి అక్కడ కూడా భారీ కటౌట్స్ వెలిసాయి. ఆ ప్రీమియర్ షోకి ఎంతమంది అభిమానులు చేరుకున్నారు? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? రైట్ శ్రీదేవి, ప్రస్తుతానికి ఇక్కడ అన్నపూర్ణ థియేటర్ దగ్గర మంగళగిరిలో అయితే ఉన్నాము. ఇక్కడ భారీగా అభిమానులు అయితే చేరుకున్నారు. థియేటర్ వద్ద కోలాహలంగా అయితే మారింది. ఇక్కడ కేక్ కటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే కేక్ కటింగ్తో పాటు పలువురు నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద అయితే ఈ చిత్రం జైత్ర యాత్ర మొదలైందని చెప్పుకోవచ్చు. అడ్వాన్స్ ప్రీ బుకింగ్ సునామీ కూడా సృష్టిస్తుంది. దీంతోపాటు ఏ థియేటర్ దగ్గర చూసినా కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మనతో పాటు ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు. వారిని అడిగి ఒకసారి మాట్లాడి చూద్దాం. సార్ చెప్పండి, ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుందని చెప్పని మీరు అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. ఈ రోజున అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక దశాబ్ద కాలం రాజకీయ పోరాటంలో తన రాజకీయ మనుగడ కోసం, రాజకీయ జనసేన పార్టీ కోసం, జనసేన పార్టీ నిలబెడటం కోసం ఆయన ఏదైతే సినిమాలలో నటించి ఆ డబ్బుతో రాజకీయం ఇచ్చేశారో ఆ పోరాట ఫలితం ఈ రోజున రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికార భాగస్వామ్యం నెలకొన్న సందర్భంగా అంటే ఇది ఒక సంబరాలలో భాగంగా ఓజీ యూత్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే యూత్ ఉంటారో వాళ్ళందరికీ ఒక పండగ సెలబ్రేషన్స్ అని చెప్పి నేను అనుకున్నా. ఎందుకంటే ఓజీ అంటే ఈ రోజున రాష్ట్రం కాదు, యూనివర్సల్గా ఎంత టాక్ ఆఫ్ ది ఇదైపోయిందో టాక్ ఆఫ్ ది వరల్డ్ అయిపోయింది. ఈ రోజున ఓజీ సినిమా అంటేనే టాక్ ఆఫ్ ది వరల్డ్. ఎందుకంటే దీంట్లో జపనీస్ యాక్టర్స్ ఉన్నారు, చైనా యాక్టర్స్ ఉన్నారు, అలాగే మలేషియన్ యాక్టర్స్ ఉన్నారు, యూరోపియన్ యాక్టర్స్ ఉన్నారు, అలాగే అమెరికన్ యాక్టర్స్ ఉన్నారు. ఇంతమంది యాక్టర్స్తో ఒక ప్రపంచవ్యాప్తంగా చూడదగ్గ సినిమాగా ఒక అంటే ఇది సినిమాగానే చూసే విధంగా అంటే సినిమాని ఎంటర్టైన్ చేయాలి, సినిమా అలరించాలి అందరినీ. అలాగే యూత్లో పవన్ కళ్యాణ్ గారి బేసే యూత్. ఎందుకంటే మొన్న రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలో రావడానికి ప్రధాన కారణం యూత్. దానికి అధినాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు మించిన నాయకుడు ఈ రోజున ఎక్కడా కూడా లేరు. అలాంటి నాయకుడు అందించిన సినిమాగా మేమంతా కూడా ఎంజాయ్ చేస్తూ అలాగే మా యూత్ అంతా కూడా దీన్ని అలరిస్తుందని చెప్పి ఆశిస్తూ ఒక కొన్ని వందల కుటుంబాలకి ఈ సినిమా హిట్ అయిన సందర్భంగా హిట్ అయితే వందల కుటుంబాలకు ఉపాధి, అలాగే సినిమా దీంట్లో అవ్వచ్చు, అలాగే మిగతా బయర్స్ కానీ అలాగే మిగతా రాష్ట్రంలో ఉండే మిగతా అందరూ కూడా దీని మీద ఒక లాభదాయకంగా ఉంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నానండి. సార్ అయితే గ్యాంగ్స్టర్ ఈ చిత్రం అయితే ఏంటంటే అన్ని భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో. దీంతోపాటు గ్యాంగ్స్టర్గా కూడా ఈ సినిమా అయితే కొత్తగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొత్తగా అయితే ఈ చిత్రం రాబోతుంది. దీన్ని మీరు ఎలా? అదే సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్గానే చూద్దాం దీన్ని. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టపడుతూ ఆయన అభిమానులు మాలాంటి వాళ్ళందరికీ కూడా రిలీఫ్ కోసం ఆయన ఎంతో కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. ఆయన కష్టపడి డబ్బులు వస్తాయా రావా ఆయనకి అది తర్వాత సంగతి. హిట్ అయితే అందరూ బాగుంటుంది, హిట్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇది మంచి బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. ఇది మాఫియా డానా లేదా గ్యాంగ్స్టరా ఇది కాదు, ఒక అలరించి ఆయన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ సినిమాలో ఆయన నటించారు. అది ఎవరి కోసం అంటే మొన్న చెప్పారు ఈవెంట్లో మీ అందరి కోసం అని చెప్పి, అభిమానుల కోసం అని చెప్పి, వాళ్ళ కోసం ఖచ్చితంగా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. రైట్, ఇది శ్రీదేవి. ప్రస్తుతం మనతో పాటు మరో ఒక వ్యక్తి అయితే ఉన్నారు. చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కంకణాల శంకర్ కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ మూవీ ఎలా ఉంటుంది అనే దాని గురించి. వరల్డ్ వైడ్గా ఓజీ మానియా మారుమోగిపోతుంది. రెండు స్టేట్లు తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచం మొత్తంగా ఓజీ మాన్యాతో మారుమైపోతుంది. ఆల్రెడీ సినిమా బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చేసింది. అదే బాగుంది. ఇక్కడ మా మంగళగిరిలో కూడా సినిమా ఇంకొక 10 నిమిషాల్లో సినిమా మొదలవుతుంది. సినిమా ఆల్రెడీ టాక్ వచ్చేసింది. ఎక్కడ చూసినా కని విని చరిత్రలో ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా
ఎప్పుడు కూడా ఎవరు చూసి ఉండరు. ఆ విధంగా అదే ఊపుతో కొనసాగబోతుంది. ఇంకొక 10 నిమిషాల్లో మూవీ షో మొదలవుతుంది. ఆల్రెడీ సినిమా బ్లాక్ బాస్టర్. జై ఓజీ, జై పవన్ కళ్యాణ్. ఇది ప్రస్తుతం పరిస్థితి. అన్నపూర్ణ థియేటర్, మంగళగిరి అన్నపూర్ణ థియేటర్ వద్ద అయితే జనం బారులు తీరున్నారు శ్రీదేవి. అయితే టికెట్లు ఏ థియేటర్ వద్ద చూసినా కూడా ప్రతి థియేటర్ కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పెట్టేసి ఉన్నాయి. ఈ చిత్రం కలెక్షన్లో రాబట్టే విధంగా ఉంది. ట్రేడ్ మార్కెట్ అంచనా కూడా వేస్తుంది అన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఓజీ సినిమా మరి కొద్దిసేపట్లో ప్రపంచవ్యాప్తంగా అయితే బెనిఫిట్ షోలు ప్రారంభం కానుంది. ఈ అభిమానులు టికెట్లు కొనుగోలు చేసి తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడు చూస్తామా అంటూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఈ థియేటర్ వద్ద అయితే కోలాహలంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ కెరియర్లోనే ఒక మైల్ రాయిగా కూడా నిలవనుంది. ఇప్పటికే ఓజీ సినిమా, ఓజీ అంటే ఒరిజినల్ కాదు, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవన్ మా అన్న అంటూ కూడా లోకేష్ ట్వీట్ చేసిన పరిస్థితి శ్రీదేవి. రైట్.